హలో! వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్‌తో పాటు హైప్ ఇవ్వండి. ఈరోజు కథ 'యాంగ్రీ హస్బెండ్' పార్ట్ 5. కథను రచించిన వారు సుజాత గారు, వాయిస్ ఓవర్ మిస్ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అందరికి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నిన్ను కోరిన కథలు మా హస్బెండ్ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ ఆల్రెడీ మీ అందరి సపోర్ట్తో మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 300 సబ్స్క్రైబర్స్ కావాలి. ప్లీజ్ ఈ వీడియో కింద కొలాబరేట్ చేస్తాను. మీరు ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఆ ఛానల్ ఐకాన్ కూడా మీకు కనిపిస్తుంది. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకోండి. ఎందుకంటే జస్ట్ 300 సబ్స్క్రైబర్స్ అయితే ఇక రెవెన్యూ జనరేట్ అవుద్ది. ప్లీజ్ దాంట్లో కూడా మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాము. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ చెప్తున్నాను ప్లీజ్. దక్షని గోడకి లాక్ చేస్తాడు జై. అంటే ఏంటి? నువ్విప్పుడు తినను అన్నావు కాబట్టి నేను కిచెన్లోకి వెళ్ళి వంట చేసి తీసుకొచ్చి నీకు తినిపించాలా అని సీరియస్గా అడుగుతాడు జై. దక్ష భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. మాట్లాడు. ఇప్పుడు నేను కుక్ చేసి నీకు పెడితే కాని తినవా? అలాంటి పనులు నేను చెయ్యను. ఎందుకంటే నాకు వంట చేయడం రాదు. కెనడాలో చదువుకుంటున్నప్పుడు కూడా నా ఫ్రెండ్స్ వంట చేసేవాళ్ళు. నేను హాయిగా తిని పెట్టేవాణ్ణి. అప్పుడే నా కోసమే నేను చేసుకోలేదు. ఇప్పుడు నీ కోసం చేస్తానా ఏంటి? దక్ష మెల్లగా కళ్ళు తెచ్చి మరి ఏం చేయను? నాకు ఇంకొక ఆప్షన్ కూడా లేదు. ఆకలికి తట్టుకోలేకపోతున్నాను. ఆ ఫుడ్ తినలేక అల్లాడిపోతున్నాను. మీకు నా బాధ కనిపించట్లేదా? ఇప్పుడు కూడా ఎంతో ఆకలేస్తుందో తెలుసా అని తన పొట్ట మీద చేపెట్టుకొని చెప్తుంది దక్ష. నువ్వు తింటే ఆ ఫుడ్ తిను, లేకపోతే లేదు. నాకు వంట రాదు, నన్ను వదిలే. సరేలే, బయట ఫుడ్ తినలేకపోతున్నావు. మా శ్రీవారికి నా మీద ప్రేమున్నా కానీ వంట చేయడం రాదు. అలాగే ఆకలితో చచ్చిపోతానులే చెయ్యి. ఏంటి నీ గోలా? తినలేకపోతే వదిలేయి. నా మీద హోప్స్ పెట్టుకోవడం దేనికి? నీకు వంట వస్తే నువ్వు చేసుకోవచ్చు కదా. ఇంట్లో ఎవరైనా వద్దు అన్నారా? నువ్వే కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చింది చేసుకో. నీ ఇష్టం. వచ్చినట్టు తిను. అంతేగాని నన్ను మాత్రం కిచెన్లోకి పంపే ప్లాన్ చేయకు. ఏమని సెలవిచ్చారు శ్రీవారు? నేను కిచెన్లోకి వెళ్ళను. కావాలంటే నువ్వే వెళ్ళి నీకు నచ్చింది చేసుకొని తిను. ఈ ఇంట్లో నిన్నెవరూ ఆపరు. నీ ఇష్టం, ఓకేనా? అంటూ ఒత్తి పలుకుతూ చెప్తాడు. మళ్ళీ చెప్పండి శ్రీవారు. రాక్షసి. కిచెన్లోకి వెళ్ళి నీకు నచ్చింది చేసుకొని తగలడు. అలాగే శ్రీవారు, ఆ మాట మీదే ఉండండి. మళ్ళీ మాట మార్చకండి అని చెప్పి జైని పక్కకి నెట్టి సెల్ఫ్లో ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకొని గబగబా కిందికి వెళ్తుంది. ఇదేంటి, వరద బాధితుల్ని ఆదుకోవడానికి వెళ్తున్నట్టుగా అంత హడావిడిగా వెళ్తుంది అని తను కూడా రూమ్ బయటకు వచ్చి చూస్తాడు. ఇంట్లో పనిచేస్తున్న స్టాఫ్లో ముగ్గురిని పిలిచి ఇంట్లోకి ఏం కావాలో అన్ని తీసుకురా. ఇదిగోండి లిస్ట్ అని తలా ఒక లిస్ట్ ఇస్తుంది. ఏంటి అలా చూస్తున్నారు, వెళ్ళండి అంటుంది. అమ్మని, ఏం ప్లాన్ వేసావే? డైరెక్ట్గా నువ్వే అన్ని చేసుకొని తింటాను అంటే నేను వద్దు అంటానని నీకు తెలుసు. అందుకని నా అంతటి నేనే నువ్వే వండుకొని తిను అని చెప్పేలా చేశావా? నేను అనుకున్నంత అమాయకురాలివేం కాదు నువ్వు అని దక్ష వైపు చూసి అనుకుంటాడు. ఆ ముగ్గురు మాత్రం కదలకుండా అక్కడే నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి జై దగ్గర నుంచి ఇంకా పర్మిషన్ రాలేదు. మరి చెప్పండి. దక్ష నెమ్మదిగా మెట్లెక్కి వెళ్ళి జై పక్క నిలబడి, ఏంటి మీరు చెప్తే కాని వాళ్ళు వెళ్ళరా? ఆ లిస్టులో ఉన్న సామాను మొత్తం తీసుకురమ్మని చెప్పండి. వాళ్ళని వెళ్ళొద్దు అంటే మీరు మాట తప్పినట్టే శ్రీవారు. వెళ్ళి అందరూ అందులో ఉన్నవి అన్ని తీసుకురండి అని చెప్పి లోపలికి వెళ్తాడు జై. దక్ష కూడా లోపలికి వెళ్ళి థ్యాంక్ యూ శ్రీవారు అంటుంది. అవును, ఛాన్స్ వచ్చింది కదా అని ఇంట్లో అందరికి వండి పెట్టే ప్రోగ్రాం పెట్టకు. ఎప్పట్లాగా మేమందరం అదే తింటాం. నువ్వు ఒక్కదానికి మాత్రమే నువ్వు సపరేట్గా చేసుకోవాలి, అర్థమైందా? నన్ను మాత్రం తినమని ఫోర్స్ చేయొద్దు. హైదరాబాద్లోనే బెస్ట్ కుక్ అతని చేత ప్రతిరోజు వండించుకొని తింటున్నా. అవన్నీ నాకు బాగా నచ్చాయి. కాబట్టి నీ ఒక్కదానికి ఏమేం కావాలో అన్నీ చేసుకో. నాకేం అభ్యంతరం లేదు. కానీ రకరకాలుగా చేసి నా మీద మాత్రం ప్రయోగం చేయకు అంటాడు. థ్యాంక్ యూ శ్రీవారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అని మరీ వంగి దండం పెడుతుంది. నీ దగ్గర ఇలాంటి వేషాలు కూడా ఉన్నాయా? ఇది అన్యాయం. ఏదో నాకు నచ్చిన పని చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు కదా అని థ్యాంక్స్ చెప్తే ఇంత మాటలా?
ఇంత మాట అంటారా? నేను హట్టు అంటుంది. ఓరి దీని వేషాలో! నేను నిన్ను ఏమీ అనలేదు. వెళ్ళి నీ వంట పని చూసుకో. అంత ఎగతాళి చేయాల్సిన పనిలేదు అని తిప్పుకుంటూ కిందకి వెళ్తుంది దక్ష. ఏమన్నారు శ్రీవారు? నేనొక్కదాన్ని వంట చేసుకోవాలా? మీరెవరు? నేను చేసింది తినరా? చూస్తూ ఉండండి. కొద్ది రోజుల్లోనే నా చేతితో చేసింది మీరందరూ లొట్టలు వేసుకొని తినేలా చేస్తాను. అలా చేయకపోతే నా పేరు దక్ష కాదు అనుకుంటూ వర్ధనమ్మ దగ్గరకొచ్చి, పెద్దమ్మగారు, ఆ బయట ఫుడ్ నేను తినలేకపోతున్నాను. అందుకని ఇంట్లో నా వరకు నేను వంట చేసుకుంటాను. దానికి మీ అల్లుడు కూడా పర్మిషన్ ఇచ్చాడు. ఎందుకమ్మా అంత కష్టం? హాయిగా నువ్వు కూడా అదే తినొచ్చు కదా. ప్లీజ్ పెద్దమ్మా, అది మాత్రం అడగద్దు. ఈ కొన్ని రోజులు తిన్నా, అందుకే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సరే నీ ఇష్టం. మా అల్లుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక ఎవరు ఏమీ అనరు, కానివ్వు అంటారు. ఇంట్లో కావలసినవి చెప్పింది. స్టాఫ్ లో ఉన్న ఒక ఆవిడ పిలిచి తన పేరు అడుగుతుంది. నా పేరు పద్మ అంటుంది. ఓకే, ఇవాళ నుంచి నువ్వు నాకు కిచెన్ హెల్ప్ చేయాలి అంటుంది. ఓకే మేడం అని చెప్పి వెళ్తుంది. తెరిచినవన్నీ సర్ది పెట్టుకుంటుంది. ఇంట్లో కావలసిన సామాన్లు, కిచెన్లోకి కావలసిన సరుకులు ఏవో కొన్నున్నా కానీ అవన్నీ పడేస్తుంది దక్ష. కూరగాయలు, ఫ్రూట్స్ అన్నీ తెప్పిస్తుంది. అవన్నీ తెప్పించి సర్ది పెట్టుకోవడానికి చాలా టైం అవుతుంది. ఈలోపు అందరూ డిన్నర్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తారు. దక్ష అందరికీ ప్లేట్లో వడ్డిస్తుంది. నువ్వు కూడా కూర్చోవదినా అంటుంది ఐశ్వర్య. మీ వదిన గారికి ఫుడ్ నచ్చలేదంట. ఆ మాటకు అందరూ దక్ష వైపు చూస్తారు. ఏంటమ్మా, నీకు నచ్చకపోతే ఇంకో చోటు నుండి తెప్పిస్తాను, అంతేగాని తినకుండా ఉంటే ఎలా అని ఆప్యాయంగా అడుగుతారు శ్రీనివాసరావు గారు. దక్ష వెళ్లి వాళ్ళ తాతయ్య పక్కన కూర్చొని, తాతయ్య గారు, ఈ ఫుడ్ నచ్చలేదని నేను చెప్పలేదు అని జయ వైపు చూస్తూ చెప్తుంది. నాకు బయట ఫుడ్ పడదు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇదే తింటున్నాను కదా. కొంచెం తేడాగా అనిపిస్తుంది. నేను నెలకు ఒక్కసారి కూడా బయట తినను. అందుకే అలవాటు లేకపోవడంతో తినలేకపోతున్నాను. మరిప్పుడు ఎలా? ఏం చేద్దాం నువ్వే చెప్పమ్మా. చేసేదేముంది తాతయ్య, ఆవిడ గారు తనే వంట చేసుకుంటుందంట. చూడండి తాతయ్య, ఇందాక నువ్వే చేసుకో అని పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? సరే నీ ఇష్టం అంటారు శ్రీనివాసరావు గారు. థ్యాంక్స్ తాతయ్య గారు అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది. చాలా లేట్ అవడంతో, అది కూడా నైట్ కావడంతో హెవీగా ఏం చేసుకోకుండా లైట్ గా టమాటా బాత్ చేస్తుంది దక్ష. అది తెచ్చుకుని వాళ్లతో పాటే కూర్చొని తింటుంది. అదేంటి వదిన, నువ్వేదైనా స్పెషల్ ఐటమ్స్ చేస్తావని నేను అనుకుంటే ఉప్మా చేసుకొని తెచ్చుకున్నావు అని ఆట పట్టిస్తారు. పెళ్ళయి ఇటు వచ్చిన దగ్గర నుంచి రోజు వెరైటీ ఐటమ్సే కదా తింటున్నాను, అందుకే ఉప్మా చేసుకున్నాను అని చాలా సింపుల్ గా చెప్తుంది. ఉప్మానా అని నవ్వినా కానీ తను అస్సలు కోపం తెచ్చుకోదు. ఆడపిల్లలు మాత్రం ఇంట్లో ఉన్నారు, మగపిల్లలు ముగ్గురు లేరు. దక్ష విషయాన్ని గమనిస్తుంది, కానీ ఎవరూ దాని గురించి మాట్లాడట్లేదు. తాతయ్య గారు, పెద్దమ్మ గారు వెళ్ళగానే సౌమ్య, రాఖీ, లడ్డు, ఆది వీళ్ళ ముగ్గురు ఏరి? నిన్నెర్లీగా ఇంటికొచ్చారు, మరి ఇవాళ ఏంటి ఇంకా రాలేదేంటి? వాళ్ళ ముగ్గురు పార్టీకి వెళ్లారు వదినా, వచ్చేసరికి లేట్ అవుతుంది. నువ్వేమీ వాళ్ళ కోసం వెయిట్ చేయకు, హ్యాపీగా నిద్రపో. వాళ్ళు చక్కగా తినేసి వస్తారు. మొన్న కూడా అందరూ పార్టీకి వెళ్లారు కదా. ఏంటి వదిన ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు? తాతయ్యకి తెలియకుండా వెళ్లారు, పొరపాటును కూడా నువ్వు చెప్పకు. నేనెందుకు చెప్తాను అంటుంది దక్ష. ముగ్గురు దక్షకి గుడ్ నైట్ చెప్తారు. ఓకే గుడ్ నైట్ అంటుంది దక్ష. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోతారు. ఇదేంటి డే బై డే పార్టీలా? అంటే ఇక్కడ డ్రింక్ చేస్తారా? అసలు ఈ టైంకి వస్తున్నారు? తాతయ్య గారికి తెలియకుండా వెళ్తున్నారు మరి. పెద్దమ్మ గారు జై సైలెంట్ గా ఎలా ఉన్నారు? రోజులు అర్ధరాత్రి దాకా పార్టీలు ఫంక్షన్లను తిరిగితే హెల్త్ పాడవుతుంది కదా. దాని గురించి పట్టించుకోవట్లేదేంటి వీళ్ళు అని తనలో తానే అనుకుంటూ ఉంది దక్ష. దక్ష, ఇందాకటి నుంచి పిలుస్తున్నాను, ఏం ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు. సరే పద వెళ్దాం. మీరు వెళ్ళండి, ఇది ఇంకా సర్దేసి 5 minutes లో వస్తాను. ఏం అవసరం లేదు కదా అని అతను చేపట్టుకొని తీసుకెళ్తాడు. వీళ్ళిద్దరూ వెళ్ళగానే సర్వెంట్స్ వచ్చి అంతా క్లీన్ చేస్తూ ఉంటారు. రూమ్లోకి వచ్చి రాగానే తనని వెనుక నుంచి హత్తుకుంటాడు. మార్నింగ్ ఎలాగో చీర కట్టుకుంటున్నావు కదా, నైట్ కూడా కట్టుకుంటే ఇంకా బాగుంటుంది కదా. దిస్ ఇస్ టూ మచ్ శ్రీవారు. నేనంతకు ముందు స్కిన్ అంతా కనిపించేలా మరి మోడర్న్ డ్రెస్సులు కాకపోయినా చుడీదార్స్, లెగ్గింగ్స్, టాప్స్, జీన్స్ ఇలాంటివి వేసుకునేదాన్ని.
కానీ పెళ్ళైన తర్వాత మాత్రం రోజు చీర కట్టుకున్నాను కదా. నైట్ కూడా చీర అంటే నా వల్ల కాదు. ఫ్రీగా ఉండదు. నాకు ఫ్రీగా ఉంటుంది కదా. కన్వర్నెంట్ ఈజీగా ఉంటుంది. రొమాంటిక్ గా కూడా ఉంటుంది అంటూ మెడవంపుల్లో ముద్దు పెడుతూ లైట్ తీసేస్తూ అంటాడు. ఉదయం నిద్ర లేవగానే దక్ష కిచెన్లోకి వెళ్ళి పెసరట్టుకి అన్ని సిద్ధం చేసి మళ్ళీ రూమ్లోకి వచ్చి ఫ్రెష్ అవుతుంది. గుడ్ మార్నింగ్ శ్రీవారు. గుడ్ మార్నింగ్. నేను నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రానా? ఓయ్, ఇప్పుడెందుకు? నువ్వొచ్చి 10 డేసే కదా అయ్యింది. తర్వాత చూద్దాంలే. అయితే ఇప్పుడు పంపించను అంటారు అంతేనా? తర్వాత వెళ్ళవచ్చులే దక్ష. ఇప్పటికి ఉండిపో. అయ్యో, నా మీద ఇంత ప్రేమ ఉందా శ్రీవారికి అని 2 బుగ్గలు పట్టుకొని లాగుతుంది. ఏమో, ఎవరికి తెలుసు? మీ అంతట మీరే పంపిస్తారేమో. ఒక నెల రోజులు అక్కడే ఉండమని చెప్పాల్సి వస్తుందేమో. నెల రోజులా? ఏంటి? మళ్ళీ ఏం ప్లాన్ చేస్తావు? ఇక్కడ కూడా నీకు అలవాటు అవ్వాలి కదా, అందుకని నిన్నెక్కడికి పంపను. అయ్యో బాబోయ్, హనుమంతుడి ముందా కుప్పికంతులా స్వామి? అయినా మీ ముందు నేనెంత చెప్పండి. మరి నెల రోజులు ఏదో అన్నావు కదా, మరి అదేంటి? నేను చెప్పడం ఎందుకు శ్రీవారు? ఈవినింగ్ మీ మామగారు వస్తారు. ఆయనే చెప్తాడు, అప్పుడు వినండి. మీ నాన్నగారు వచ్చి అడగగానే నేను ఒప్పుకొని పంపిస్తానా ఏంటి? అమ్మో, నా వల్ల కాదు, నేను అస్సలు పంపను అంటూ తన నడుం చుట్టూ చేతులు వేసి భుజం మీద పడుకొని గారాలు పోతూ చెప్తున్నాడు. చూద్దాం శ్రీవారు. దక్ష, మీ నాన్నగారు వచ్చి అడిగితే నేను రాను, ఇక్కడే ఉంటానని చెప్పరా? నిన్ను వదిలి ఉండలేనురా, నా తల్లి కదూ. అసలు మీ డాడీని రావద్దని చెప్పు. 2 చేతులు నడుం మీద పెట్టుకొని కూతుర్ని చూడ్డానికి మా నాన్న రాకూడదా అని సీరియస్ గా అడుగుతుంది. అయ్యో, నేనలా అనలేదు. మీ డాడీని రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య గారిని కూడా రమ్మని చెప్పు. వాళ్ళని కూడా ఉండి నిన్ను చూసి వెళ్ళమను. నేను మాత్రం పంపించను, ముందే చెప్తున్నాను. సరే చూద్దాం, ముందు బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదండి అని కిందికి వెళ్తారు. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడం మొదలు పెడతారు. దక్ష మాత్రం లోపలికి వెళ్లి పెసరట్టు రెడీ చేసుకుంటూ ఉంటుంది. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అన్నీ వేసి దోరగా కాల్చుతూ ఉంటే అక్కడున్న వాళ్ళందరికీ ఆ వాసనకి నోట్లో నీళ్లు ఊరుతాయి. అన్నీ రెడీ చేసుకుని అల్లం చట్నీ, పల్లి చట్నీ కూడా తీసుకొని అక్కడికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తుంది. దక్ష చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో వంట చేయడం మొదలైంది. ఏం చేశావో కానీ అద్భుతమైన సువాసన వస్తుంది అంటారు శ్రీనివాసరావు గారు. తాతగారు పెసరట్టు చేశాను అని తింటూ చెప్తుంది. స్మెల్ బాగుంది, టేస్ట్ ఎలా ఉంటుందో అంటాడు జై. ఎలా ఉన్నా మీరు తినరు కదా, ఇంకేంటి? తాతయ్య గారు మీరు ట్రై చేస్తారా అని అడుగుతుంది. నా మనవరాలంత ప్రేమగా అడిగిన తర్వాత తినకపోతే ఎలా? పెట్టు, తింటాను అంటారు. దక్ష జై వైపు చూసి నవ్వుకుంటూ వాళ్ళ తాతగారికి పెసరట్టు పెడుతుంది. ఆయన కొంచెం తిని, దక్ష బ్రహ్మాండంగా చేశావు. అప్పుడప్పుడు హోటల్ నుంచి తెప్పిస్తారు, అది చల్లారిపోయాయి, ఎండిపోయి ఉంటుంది. కానీ ఇవాళ వేడివేడిగా ఎంత టేస్ట్గా ఉందో తెలుసా అని ఆ రుచిని వర్ణిస్తూ తింటాడు. ఒకటి అని వేలు చూపిస్తుంది. దక్ష జై వైపు చూసి చెప్తుంది. అంటే వాళ్ళ తాతగారు తిన్నారని సంతోషంగా. ఒక్కరే కదా తిన్నది, మిగతా వాళ్ళు ఎవరూ తినలేదు కదా. అందరూ తింటే అప్పుడు చూద్దాంలే అని సైగ చేస్తాడు జై. మీరు కూడా తినండి అని అందరి వైపు చూసి చెప్తారు. అందరూ మాకొద్దు అంటారు. జై మాత్రం ఇంకొంచెం ఎక్కువ చేస్తూ, సిటీలోనే ద బెస్ట్ కుక్. తను చేసిన దానికంటే మీ మనవరాలు చేసింది టేస్టీగా ఉంటుందా? నోవే తాతయ్య, నేను మాత్రం ఇదే తింటాను అని కావాలని కొంచెం ప్లేట్లో పెట్టుకుని మరీ తింటూ ఉంటాడు జై. వాళ్ళందరి సంగతి మీకెందుకు తాతయ్య గారు, మీరు తినండి అంటుంది దక్ష. వర్ధిని, నువ్వు తినమ్మా, చాలా బాగుంది అని కూతురికి సలహా ఇస్తాడు శ్రీనివాసరావు గారు. సరే ఒకటి పెట్టమ్మా అని పెట్టించుకొని ఆవిడ కూడా తిని చాలా బాగుంది అని మెచ్చుకుంది. థ్యాంక్స్ పెద్దమ్మ గారు. తాతయ్య, మీలో ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఇస్తాను. లేదంటే నేనే తింటాను అంటుంది. వాళ్ళు మాత్రం మాకొద్దు అని చెప్తారు. కానీ అది చేస్తుంటే వచ్చే స్మెల్ చూసిన దగ్గర నుంచి లడ్డు మాత్రం కొంచెం బెండ్ అవుతూ ఉంటాడు. అది గమనించిన జై కావాలని తన ప్లేట్లో ఒకటి అయిపోయాక ఒకటి పెడుతూ ఉంటాడు. అప్పుడు దక్ష చేసింది తినకుండా ఉండాలని జై ప్లాన్. కానీ దక్ష అవేం పట్టించుకోకుండా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. ఇంట్లో చిక్కటి పాలతో చక్కగా కాఫీ పెడుతుంది.
పెసరట్టు ఎవరెవరు తిన్నారో కాఫీ కూడా వాళ్ళకే ఇస్తుంది. తాతయ్య మన టీవీ దగ్గర కూర్చుందాం పదండి అని చెప్పి వాళ్ళ ముగ్గురు వెళ్లి సోఫాలో కూర్చొని మిగిలిన కాఫీని పూర్తి చేస్తారు. ఏ మాటకు ఆ మాటే వదినా పెసరట్టు తింటూ ఉంటే పక్కనే కూర్చున్న నాకు ఆ స్మెల్ కి నాకైతే తీసుకొని తినాలనిపించింది అంటుంది సౌమ్య. అన్నయ్య వదిన కనీసం నీకు కూడా ఇవ్వలేదేంటి అంటుంది ఐశ్వర్య. ఇంత మంచి ఫుడ్ వదిలేసి తనిచ్చినా నేను తినను. సిటీలోని బెస్ట్ హోటల్ మనది. అక్కడి నుంచి తెప్పించుకొని తింటున్నాం. వాళ్ళకన్నా బాగా చేయగలదాం మీ వదిన అంటాడు జై. బావా తినకుండానే బాలేదని చెప్పడం కరెక్ట్ కాదేమో అంటాడు రాకీ. ఏంట్రా ఈ మధ్య మీ అక్కకి ఎక్కువగా సపోర్ట్ చేస్తున్నావు అంటాడు జై. అప్పటిదాకా మామూలుగా మాట్లాడిన జై కొంచెం సీరియస్ అవ్వడం గమనించి ఎవరికి వాళ్ళు మెల్లిగా తప్పుకుంటారు. జై పైకి వెళ్ళి దక్ష బ్రౌన్ కలర్ ఫైల్ ఎక్కడ పెట్టావు అని పెద్దగా అరుస్తాడు. ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో పక్కకి తిరిగి చూశాడు. చేతులు ఫోల్డ్ చేసి నవ్వుతూ జై వైపు చూస్తుంది. ఏంటి ఒక్కరోజు బ్రేక్ఫాస్ట్ ఇంట్లో చేసుకున్న అందుకే అంత సంతోషమా? ఒక్కరోజు ఏంటి ఇక రోజు చేసుకుంటాను కదా. అవును ఎందుకు పిలుస్తున్నారు? బ్రౌన్ కలర్ ఫైల్ కనిపించట్లేదు అంతేనా అని అడుగుతుంది. అవును అంటాడు. మరి మీ చేతిలో ఉన్న ఫైల్ ఏంటి? అది బ్రౌన్ కలర్ అని నాకు తెలుసు. నా చేతుల్లోనే ఉందా చూసుకోలేదు అని ఫైల్ జాగ్రత్తగా దాచి దక్ష నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి తీసుకుంటాడు. మరి నేను వెళ్ళిరానా బాయ్ అంటాడు. ఓకే బాయ్ అంటుంది. నేను బాయ్ చెప్తే ఏదో ఒకటి ఇవ్వాలి అని నిన్నే చెప్పాను కదా, మర్చిపోయాను అని తన బుగ్గ మీద ముద్దు పెడుతుంది. ఇక్కడ కాదే ముద్దు పెట్టాల్సింది. ఇక నీ వేషాలు ఆపి బయలుదేరండి. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా, నేను లగేజ్ సర్దుకోవాలి. అలాగే సర్దుకొని జాగ్రత్తగా దాచిపెట్టు, ఎలాగో వెళ్ళవు కదా అనుకుంటూ కిందకు వెళ్తున్నాడు జై. దక్ష కూడా తన వెనకాలే వస్తుంది. జై ఏంటి తాతయ్య? దక్ష వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు. ఈ రోజు సాయంత్రం వచ్చి తనని పుట్టింటికి తీసుకెళ్తానని అడిగారు. ఆ మాటకి దక్ష కిసుక్కుని నవ్వుతుంది. జై ఒక లుక్ ఇస్తాడు. సైలెంట్ గా ఉంటుంది. తాతయ్య తను మన ఇంటికి వచ్చి 15 days కూడా అవ్వలేదు. ఇలా పెళ్ళైన తర్వాత కూడా ఎప్పుడు పుట్టింట్లోనే ఉంటే ఇక్కడ ఉండడం ఎప్పుడు అలవాటు చేసుకుంటుంది? అందుకనే పంపించడం కుదరదని మీరు చెప్పండి. మీరు చెప్తే వింటారు కదా. నేను చెప్తే బాగుండదు తాతయ్య, మీరు చెప్పండి అంటాడు జై. అది కాదురా, ఆషాఢ మాసం కదా, తనని పుట్టింటికి పంపించాలి. ఈ నెల మొత్తం మీ ఇద్దరు ఒకే చోట ఉండకూడదు. అందుకని తనని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు వస్తానన్నారు. ఏంటి తాతయ్య? ఇంకా ఈ చాదస్తం ఫర్ ఎగ్జాంపుల్ విదేశాల్లో ఉన్నారు అనుకోండి, అప్పుడేం చేస్తారు? అక్కడే ఉంటారు కదా. ఆషాఢ మాసం ఒకే చోట ఉండకూడదని లక్షలు ఖర్చు పెట్టి ఇండియా పంపిస్తారా ఏంటి అని లాజిక్ మాట్లాడతాడు జై. నువ్వు ఊరుకోరా, ఇది ఎప్పటి నుంచో ఉన్న పద్ధతి. మనం పంపించమంటే బాగోదు కదా. మనం అలా అంటే పద్ధతి తెలీదు, సాంప్రదాయాలకి విలువ ఇవ్వరు అనుకుంటారు. అందుకని పంపిద్దాం అంటారు వర్ధనమ్మ గారు. అవునా, ఆషాఢ మాసంలో ఆడపిల్లని పుట్టింటికి పంపించడం అనేది ఒక సాంప్రదాయం. నేను కూడా వచ్చి తీసుకువెళ్ళమని చెప్పాను అంటారు శ్రీనివాసరావు గారు. చెప్పేశారా అంటూ నీరసంగా మొహం పెట్టి దక్ష వైపు చూస్తాడు. తను మాత్రం చాలా హ్యాపీగా కనిపిస్తుంది. ఇక వాళ్ళ తాతయ్య మాట్లాడిన తర్వాత జై ఎదురు చెప్పాడు. సరే తాతయ్య మీ ఇష్టం అని చెప్పి దక్ష వైపు గుర్రుగా చూస్తూ ఆఫీస్కు వెళ్ళిపోతాడు. వెళ్ళిన దగ్గర నుంచి ఏ పని చేయలేకపోతాడు. ఎలాగో ఆఫీస్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. ఇంటికి రాగానే అల్లుడు గారు బాగున్నారా అని అడుగుతారు చంద్రశేఖర్ గారు. నేను బాగున్నానండి, మీరెలా ఉన్నారు? అత్తయ్య గారు ఎలా ఉన్నారు? అందరం బాగున్నాం, అమ్మాయిని తీసుకోవడానికి వచ్చాను అంటాడు చంద్రశేఖర్ గారు. అలాగే అని ఏడవలేక నవ్వుతూ ఉంటాడు జై. శ్రీనివాసరావు గారు చంద్రశేఖర్ గారు మాట్లాడుకుంటూ ఉంటారు. జై మెల్లిగా జారుకొని తన రూమ్ కి వెళ్తాడు. అప్పటికే లగేజ్ మొత్తం ప్యాక్ చేసి రెడీగా జై కోసం ఎదురు చూస్తూ ఉంటుంది దక్ష. ఎంత ఫాస్ట్ గా రెడీ అయ్యో, పుట్టింటి కంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్తారు అని ఉడుకుంటాడు జై. దక్ష టవల్ చేతికిచ్చి ఫ్రెష్ అయ్యి రండి శ్రీవారు అంటుంది. టవల్ తీసుకుని బాత్రూమ్ డోర్ గట్టిగా వేసి లోపలికి వెళ్తాడు. 5 నిమిషాలు ఫ్రెష్ అయ్యి వస్తాడు. మరి నేను వెళ్ళొస్తాను అంటుంది. రాను అని చెప్పొచ్చు కదా దక్ష. నేను చెప్తే బాగోదు కానీ మీరు వెళ్ళి పంపించనని చెప్పండి. చిచి వద్దులే.
హ్యాపీ జర్నీ మై డియర్. థ్యాంక్ యూ శ్రీవారు. అలా కోపంగా సీరియస్‌గా కాకుండా కొంచెం నవ్వుతూ సెండ్ ఆఫ్ ఇవ్వచ్చు కదా! అని తన బుగ్గల్లాగి అడుగుతుంది. బాయ్ శ్రీవారు అంటుంది. ఓకే బాయ్ అంటాడు. ఇలా చెప్తే ఏదైనా ఇవ్వాలి అని మీకు తెలీదా? అంటుంది అల్లరిగా. జై వెంటనే తన దగ్గరికి తీసుకొని గాఢంగా అదరాలను ముద్దాడుతాడు. మరి వెళ్ళిరానా? ఓకే అనుకుంటూ ఇద్దరు కిందకొస్తారు. పిల్ల బ్యాచ్ మొత్తం ఇంట్లోనే ఉంటారు. అందరికీ బాయ్ చెప్పి వర్ధనమ్మ గారికి తాతయ్య గారికి కూడా స్పెషల్ గా చెప్తుంది. కళ్ళతోనే జైకి సైగ చేసి వాళ్ళ నాన్నగారితో కలిసి కారులో వెళ్ళిపోతుంది దక్ష. ఇక పిల్ల బ్యాచ్ అందరూ ఆ పనుంది ఈ పని ఉందని చెప్పి మెల్లిగా జారుకుంటారు. అత్తయ్య తాతయ్య వాళ్ళ పనుల్లో బిజీగా ఉంటారు. రాక్షసి వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు. ఇంతగా అలవాటయ్యావేంటే, లోన్లీగా ఉంది అనుకుంటూ బెడ్ మీద పడుకుని కళ్ళు మూసుకున్నాడు. సడన్ గా కళ్ళు తెరుస్తాడు జై. టైం 11:30 చూపిస్తుంది. ఏంటి ఇంతసేపు నిద్రపోయాను? దక్ష వాళ్ళ ఇంటికి చేరుకుని ఉంటారు అని తన ఫోన్ చెక్ చేస్తాడు. 4 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇంటికి చేరాను అని మెసేజ్ ఉంటుంది. ఫోన్ చేయాలనుకుంటాడు జై. వద్దులే, నిద్రపోతూ ఉంటుంది. ఇప్పుడు డిస్టర్బ్ చేయడం దేనికని? సరిగ్గా పడుకొని మళ్ళీ నిద్రపోదాం అనుకుంటే అస్సలు నిద్ర పట్టదు. ఎలాగో కష్టపడి తెల్లవారుజామునికి నిద్ర పడుతుంది. లేటుగా లేచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి కిందకొస్తాడు. ఇంటికి వెళ్ళాక అసలు దీనికి నేను గుర్తుకు రాను. ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు అనుకుంటాడు. అక్కడికి వెళ్ళింది కదా, కొంచెం లేటుగా నిద్ర లేస్తుందిలే, లేచాక ఫోన్ చేస్తుంది అని మనసుకి సర్ది చెప్పుకుంటాడు జై. ఆ రోజు మొత్తం దక్ష ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. తను చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంటుంది. వెళ్ళింది రాత్రే కదా, పైగా సేఫ్ గా చేరానని ఫోన్ చేసింది, మెసేజ్ పెట్టింది. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మావయ్య గారికి ఫోన్ చేస్తే బాగుండదులే అనుకుంటూనే ఫోన్ చేస్తాడు జై. బాగున్నారా బాబు? మావయ్య గారు. దక్ష ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను ఒకసారి తనకి ఫోన్ ఇస్తారా, మాట్లాడాలి అంటాడు. అయ్యో, తను లేదు బాబు. ఫోన్ ఇంట్లోనే పెట్టింది. ఎవరో ఫ్రెండ్ వస్తే బయటికి వెళ్ళింది. వచ్చాక మీకు ఫోన్ చేయమని చెప్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు చంద్రశేఖరరావు గారు. అలాగేలే అని నీరసంగా ఫోన్ పెట్టేస్తాడు జై. వెళ్ళిన 6 రోజుల దాకా దక్ష దగ్గర నుండి ఒక ఫోన్ కానీ మెసేజ్ కానీ రాదు. జై ఎదురు చూపు కాస్త ఆ చిరాకు కాస్త కోపంగా మారుతుంది. ఇంతకీ దక్ష ఎందుకు ఫోన్ చేయలేదబ్బా? ఏం జరుగుంటుంది? ఎందుకు జైకి దూరంగా దక్ష ఉండాలనుకుంటుంది? మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్ లో చూద్దాం. ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ మర్చిపోకుండా అందరూ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ.